ఓకే గైస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మీరు చూసుకోవచ్చు మన దగ్గర హ్యార్లీ డేవిడ్సన్ X440 ఉందన్నమాట. ఒకసారి మనం దీన్ని కూడా రివ్యూ చేసి చూద్దాం ఎలా ఉందో, బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బైక్ కంఫర్ట్ ఎలా ఉంది అన్నీ చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు హీరో ప్రీమియర్ షోరూంలో ఉన్నాం. ఇక్కడ మనకు హ్యార్లీ డేవిడ్సన్లో 7 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు మ్యావరిక్ 440 కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనం చూసుకుంటే ఇవి 3 కలర్స్ అనమాట, ఆరెంజ్, సిల్వర్ అండ్ దిస్ ఈజ్ నౌ ద ట్రెండింగ్ కలర్. అండ్ మనకి ఇక్కడ మెరూన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ పీపుల్స్ ఫేవరెట్, మై ఫేవరెట్, ద డార్క్ ఎడిషన్ మ్యాటీ బ్లాక్ కలర్. అండ్ ఇలా మనకు 6 కలర్స్ ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. హ్యార్లీ డేవిడ్సన్ X440లో మనకు టోటల్ 7 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు ఇది బేస్ వేరియంట్ అనమాట హ్యార్లీ డేవిడ్సన్ X440లో. అండ్ ఇది మిడ్ వేరియంట్ అండ్ దిస్ ఈజ్ ద టాప్ వేరియంట్ ఆఫ్ హ్యార్లీ డేవిడ్సన్ X440. సో ఇక్కడ మనకు వీల్స్ చూసుకుంటే బేస్ వేరియంట్లో మనకు స్పోకెడ్ వీల్స్ వస్తుంది, ట్యూబ్లెస్లో వస్తుంది. అండ్ మిడ్ వేరియంట్లో మనకు అల్లాయ్ వీల్స్ వస్తాయి, ట్యూబ్లెస్ అండ్ డైమండ్ కట్ ఫినిష్తో అల్లాయ్ వీల్స్ టాప్ మోడల్లో వస్తాయి. సో దీని ప్రైస్ విషయానికి వస్తే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2,39,500లో బేస్ వేరియంట్ వస్తుంది. అండ్ టాప్ వేరియంట్ మనకు 2,79,500లో వస్తుంది. సో మనకి ఇక్కడ 40,000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దీని ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు ఇది 440cc వస్తుంది, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఎయిర్ కూల్డ్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ అలాగే దీని ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకు కొంచెం వియర్డ్ డిజైన్ ఇచ్చారు, ముందు నుంచి అలా అటు సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్కి తీసుకొచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మ్యాటీ కలర్లో ఇచ్చారు. అండ్ దీని సౌండ్ వచ్చేసి చాలా థంపింగ్ ఉంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 28 bhp ఆఫ్ పవర్ అండ్ 37 Nm ఆఫ్ టార్క్. సో కంపారిటివ్లీ మనకు 400cc సెగ్మెంట్లో మనకి ఇది పవర్ కొంచెం తక్కువే అని చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు మంచి గ్లాసీ మెటాలిక్ ట్యాంక్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు హ్యార్లీ డేవిడ్సన్ X440 అని మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ఇది గ్రే కలర్. అండ్ ఇక్కడ ఫ్రంట్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఇది కూడా మెటలే. అండ్ రియర్ సైడ్ మొత్తం మెటలే ఇచ్చారనమాట. సో ఈ బైక్ ఫుల్లీ మెటల్లో వస్తుంది రెట్రో ఫీల్తో. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ మంచి LED హెడ్ ల్యాంప్ వచ్చింది. అండ్ ఇక్కడ హ్యార్లీ డేవిడ్సన్ వాళ్ళు లోగో కూడా ఇచ్చారు. అండ్ మంచి బ్రైట్ హెడ్ ల్యాంప్ కూడా ఉంది, చూడొచ్చు. మంచి హ్యార్లీ డేవిడ్సన్ అని బ్రాండింగ్ ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకు హ్యార్లీ డేవిడ్సన్ లోగోతో ఉన్న ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ దొరుకుతుంది. అండ్ అలాగే మనకు రియర్ సైడ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. అండ్ మనకు ఎగ్జాస్ట్ ఇలా కనిపిస్తుంది. టైల్ ల్యాంప్ కూడా మంచి సైజులోనే ఉంది. అలాగే హ్యార్లీ డేవిడ్సన్ లోగోతో ఇండికేటర్స్ ఉన్నాయి. మనకు రేడియేటర్స్ చూసుకుంటే చాలా చిన్న ఉన్నాయి అండ్ సైడ్కి ఇచ్చేసారు. సో ఇవి ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ రేడియేటర్స్. ఇక్కడ మనకు లిక్విడ్ కూల్డ్ సిస్టమ్ పెట్టుంటే చాలా బాగుండేది, ఎందుకంటే లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మనకు హీట్ అవ్వకుండా. ఓకే, దీని సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు సీట్ హైట్ వచ్చేసి 805 mmతో వస్తుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm వస్తుంది. సో ఈ బైక్ మనకు క్రూజింగే పనికొస్తుంది, ఆఫ్ రోడింగ్ లాంటివి చేయలేమన్నమాట. అండ్ సిటీస్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ బైక్. 5'5" అబోవ్ హైట్ వాళ్ళు కూడా బాగా రైడ్ చేయొచ్చు కంఫర్టబుల్గా. అండ్ ఒకసారి మీకు హైట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళి, నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం దీని కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది అండ్ మనకు హార్లీ డేవిడ్సన్ లోగో వచ్చింది ఫస్ట్లోనే. అలాగే మనకి ఇక్కడ ఫుల్లీ డిజిటల్ సిస్టమ్ అండ్ మనకు ఆర్పిఎం మీటర్ ఉంటుంది పైన అండ్ అలాగే స్పీడోమీటర్ ఉంటుంది అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది అండ్ గేర్ ఇండికేటర్ కూడా ఉంది అండ్ మనకు స్టాండ్ వేసారా లేదా అది కూడా చూపిస్తుంది. అలాగే ఇంజన్ మ్యాల్ఫంక్షన్ ఇండికేషన్, ఆయిల్ గేజ్ ఇండికేషన్. దీని తర్వాత మనం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్, ట్రిప్ టైం, అలాగే మనకు యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ చూపిస్తుంది. అంతే, ఇంకేం ఆప్షన్స్ లేవు. ఇక్కడ ఏబిఎస్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఒక యూఎస్బి ఏ పోర్ట్ ఇచ్చారు, సో ఛార్జింగ్ పెట్టుకుంటూ వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ బటన్స్ ఇచ్చారు మనకు. ఇండికేటర్ బటన్, హారన్ సింగిల్ హారన్ అనమాట, ఇలా సౌండ్ చేస్తుంది. అండ్ ఇట్ సైడ్ మనకు హజార్డ్ బటన్ అండ్ ఇంజన్ ఆఫ్ ఆన్ బటన్ ఉన్నాయి అండ్ మంచి రెట్రో ఫీల్ ఇచ్చే మిర్రర్స్ ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ మనకు 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది మనకు. సో ఒక ఫుల్ ట్యాంక్లో చాలా దూరం వెళ్ళచ్చు అండ్ దీని మైలేజ్ వచ్చేసి 30-35 కిలోమీటర్స్ పర్ లీటర్. ఓకే, సో ఇప్పుడు మనం దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ హార్లీ డేవిడ్సన్ X440. మీకు ఈ బైక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ దీని కాంపిటీటర్స్ ఏవేవో అవి కూడా కామెంట్ చేయండి. అండ్ 400cc సెగ్మెంట్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అది కూడా చెప్పండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.